వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాజన్న మొక్కులు భీమన్నకెలా చెల్లిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకి భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆలయం మూసివేస్తే తెరుస్తామన్నారు. ఫైరింగ్ చేస్తారో లాఠీ చార్జ్ చేస్తారో చూస్తామన్నారు సంజయ్. దేశంలో ఎన్నో ఆలయాలని అభివృద్ధి చేస్తున్నారని, కానీ ఎక్కడా కూడా ఆలయాలు మూసివేయటం లేదన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంది? మీ ఆలోచన ఏంది? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి. మనం ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వాళ్ళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొందాం ఒకసారి ఆలోచించే వాళ్ళు. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాను. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? వేములవాడ రాజన్న ఆలయం మూసివేతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎప్పటి నుండి మూసివేస్తారో, అసలు మూసివేయటం అనే దానిపైన ఆలయానికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా, క్లారిటీ ఇచ్చారా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా ఆలయ దర్శనాలు నిలిపివేస్తామని చెప్పి ఆలయ అధికారులు నిన్న రోజున ప్రకటించడం జరిగింది. ఏవైతే స్వామివారు నిర్వహించేటువంటి పూజలు ఏవైతున్నాయో ఇక మీదట భీమన్న ఆలయంలో, భీమేశ్వర స్వామి ఆలయంలో కొనసాగితే అక్కడే భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక రాజన్న స్వామికి రోజు జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని చెప్పి ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అయితే ఆలయ అధికారుల నిర్ణయం పైన భక్తులు కావచ్చు, హిందుత్వ సంఘాలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అయితే వేములవాడలో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఎందుకంటే ఆలయ విస్తరణ కొనసాగించాలి, కానీ ఆలయాన్ని మూసివేయడం ఏంటనేది హిందుత్వ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అదేవిధంగా గత కొంతకాలంగా ఆలయ అధికారుల తీరు పైన నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని మాత్రం ఆలయ అధికారులు ప్రకటించడం లేదు. దీంతో భక్తుల్లో కొంత గందరగోళం కూడా నెలకొంటుందని చెప్పుకోవచ్చు. స్వామివారికి దర్శనాలు నేటి నుండి దర్శనాలు లేవని చెప్పి నిన్న రోజున ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ కావడం జరిగింది. రాజన్న నిర్వహించేటువంటి పూజలు కావచ్చు, భీమన్న ఆలయంలో ఎలా నిర్వహిస్తారని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా బీజేపీ శ్రేణులు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే రాజరాజేశ్వర స్వామికి ఆలయ విస్తరణ చేపట్టే క్రమంలో అక్కడే ఒకటి బాలాలయం ఏర్పాటు చేసి పూజ నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీంతో అయితే ఆలయ అధికారులు బాలాలయం ఏర్పాటు చేయకుండా కేవలం భీమన్న స్వామి ఆలయంలోనే కోడె మొక్కల చెల్లింపులు కావచ్చు, భక్తులకు దర్శనాలు కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో కల్పించడం మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యాదాద్రి విస్తరణ జరిగినప్పుడు కూడా బాలాలయం ఏర్పడి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అక్కడ దర్శనాలు కల్పించారు. అయితే వేములవాడలో కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో దర్శనాలు కల్పించాలని చెప్పి ఇటు హిందుత్వ సంఘాలు, బీజేపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆందోళన ఇంకా కూడా కొనసాగుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగ. థాంక్యూ సతీష్.